హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను లెగ్ ఫ్రై పీస్ అండి, లెగ్ ఫ్రై చేయబోతున్నాను. దీన్ని మనం మ్యారినేషన్ చేసుకుందాం. ఫస్ట్ ఏం చేయాలంటే ఒక 3 లెగ్గులు తీసుకొచ్చాను. ఆ లెగ్స్ని నేను ఇప్పుడు ఉప్పు, కారం, గరం మసాలా, నిమ్మకాయ ఇవన్నీ కలిపి మ్యారినేట్ చేస్తానండి. ఫస్ట్ ఏం వేసుకున్నానంటే ఒక 1/2 కేజీ చికెన్ అనమాట. ఇది 1/2 కేజీలో 3 లెగ్స్ కొట్టాడు, తర్వాత ఈ పీసెస్. ఇందులో ఫస్ట్ నేను సాల్ట్ వేసుకున్నా, ఒక 2 స్పూన్ల సాల్ట్, ఒక 3 స్పూన్ల కారం, కొంచెం అంత ధనియాల పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నిమ్మకాయ, నెక్స్ట్ చికెన్ మసాలా, గరం మసాలా, 4-5 రకాలు ఇవన్నీ కలిపేసి మెత్తగా ఇలా కొంచెం ఇందులో ఆయిల్ కూడా ఒక స్పూన్ వేసుకుంటే చికెన్ ఈ మసాలా అంతా చికెన్కి బాగా పడుతుంది అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని బాగా ఇలాగా రుద్దుకోవాలి. కొంచెం కార్న్ఫ్లోర్ కూడా వేసుకున్నాను ఈ మసాలాలోనే. మళ్ళీ పైనుంచి కూడా కొంచెం కార్న్ఫ్లోర్ మనం రుద్దుకోవాలి, పొడి కార్న్ఫ్లోర్. ఇలా బాగా దీన్ని చికెన్కి పట్టించుకోవాలి. ఫస్ట్ మనం ఇలాగా పెట్టేసుకోవాలన్నమాట. మనం బాగా ముందుగా ఒక 1/2 అవర్ ముందు ఇలా కలిపి పెట్టుకుంటే ఈ మసాలా అంతా ఇదిగో ఘాట్లు పెట్టించాం కదా ఇలాంట్లో, ఇది మసాలా అంతా లోపలికంతా దిగి బాగా టేస్టీగా అవుతుంది చికెన్. పచ్చి పచ్చిగా తెల్లగా చప్పగా ఉంటుంది అనమాట. ఇలా పెట్టుకోవాలి మనం ముందుగానే. ఇదిగోండి, మిగతా చికెన్ ముక్కలు ఉన్నాయిగా, ఇవన్నీ కూడా ఇందులో వేసి బాగా కలిపేసుకుంటాను. ఇది పకోడీలాగా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది పకోడీ అనుకోవచ్చు అండి, చికెన్ పకోడీ. ఇది ముక్కలు కాబట్టి, ఇవేమో మనకి లెగ్ పీసెస్. ఇలా బాగా పట్టించేసుకొని ఒక అరగంట సేపు మనం పక్కకు పెట్టుకోవాలి. రెడీ అయిపోయిందంటే ఒక 1 అవర్ ఉంది. దీని మీద నేను చేశానంటే మళ్ళీ కొంచెం కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా, పొడి కార్న్ఫ్లోర్, మొక్కజొన్న పిండి అంటాం కదా, దీన్ని తీసి ఇలా జిమ్ముకొని ఇలా అన్నాను కొంచెం పట్టుకోవాలని మసాలా అంతా. లేకపోతే మసాలా అంతా ఓడి ఆయిల్లోకి వచ్చేది కదా. సో ఇప్పుడు మనం ఆయిల్ డీప్ ఫ్రై చేసుకున్నాం. ఇలా ఒకటి కొంచెం దూరంగా వేసుకొని మిగతా ఈ ముక్కలు ఉన్నాయిగా ఇవి కూడా వేసేస్తాను. సిమ్లో పెట్టి బాగా మంట తగ్గించుకోవాలి. ఫస్ట్ హైలో పెట్టి తర్వాత ఇవి వేయగానే కొంచెం మంట తగ్గించి తీసుకోవాలి, లేకపోతే కొంచెం పైన సిమ్మేద్ది అన్నమాట ఆయిల్. మెల్లిగా వేయించుకోవాలి. ఇలాగే ఒక 10 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ అయిందండి. ఒక పక్క ఇప్పుడు బాగా వేగింది. మనం ఇంకో పక్క కూడా తిప్పేసుకోవాలి. ఇలాగా ఒకే పక్క ఉండి మాడిపోతూ ఉంటుంది కదా, చూడండి కలర్ వచ్చింది కదా. అలాగే ఇది కూడా అలా తిప్పేసుకుందాం, అన్నీ తిప్పేసుకోవాలి. ఇలాగే తిప్పేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇంచుమించు ఒక 15 నిమిషాలు పడుతుందండి ఫ్రైకి, ఎందుకంటే లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా. అలా మెల్లిగా ఫ్రై అవుతూ ఉండాలన్నమాట. రెడీ అయిపోయిందండి, బాగా ఫ్రై అయిపోయింది. పీసెస్ కదా, చిన్న పీసెస్ కాబట్టి తొందరగా ఫ్రై అయిపోయింది. మనం వీటిని ముందుగా తీసేసుకోవాలి. ఇంకొంచెం ఉంచినా మాడిపోతాయి, ఇప్పటికే బాగా కలర్ వచ్చేసాయి. ఇది కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి ఇంకొక నిమిషం ఫ్రై అయినా పర్వాలేదు. ఇవి కూడా తీసుకోవచ్చు, అయిపోయింది. రెడీ అయిపోయింది లెగ్ పీస్. బాగా ఫ్రై అయిపోయింది అన్నమాట. ఇది ఈవినింగ్ స్నాక్ కింద ప్రిపేర్ చేశాను అనమాట, సాయంత్రం పూట తినడానికి అనేసి. సింపుల్ రెసిపీ అండి, మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా? నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.